నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. సో ఈరోజు బాసర పుణ్యక్షేత్రంలో ఉన్నాం. దాంతోపాటు ఈవో గారి కార్యాలయం ఎదుట మనం ఉన్నాం. ఇక్కడ చాలా మంది హిందూ బంధువులు ఇవాళ ఇక్కడికి తరలిచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యల్ని అధికారులకు దృష్టికి తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో ఇవాళ వచ్చిన పరిస్థితి ఉంది. సో అన్న, మీరు చెప్పండి, అసలు ఏం చెప్తా ఉన్నారు అధికారులకు? ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రతి ఒక్కరు కూడా నిద్రపోయినట్టు కనిపిస్తా ఉందని చాలా మంది హిందూ బంధువులు ఇవాళ బాధపడతా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ మీరు చేసినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళకి రాలేవా, లేకపోతే ఇవన్నీ కూడా వాళ్ళకి కనిపించలేవా అన్నట్టుగా ఏర్పడతా ఉంది. సో దీని గురించి ఇక్కడ చాలా కాలంగా బాసర దేవస్థానంలో అవినీతి జరుగుతున్నది, అక్రమాలు జరుగుతున్నాయి. స్వయంగా పూజారులే కొన్ని లాడ్జులను నిర్వహిస్తున్నారని చెప్పేసి, అసంఖ్య కార్యకలాపాలు పాల్పడుతున్నారని చెప్పేసి మనకు చాలా రోజులుగా మనకు సమాచారం వస్తున్నా కూడా హిందూ సంఘాలుగా మేము ఏం ఆలోచించామంటే దేవస్థానం యొక్క విలువ కాపాడాలి, విలువలు కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఒకవేళ మనమే కనుక సంఘాలుగా వెళ్ళి మనం ఇబ్బంది చేసే ప్రయత్నం చేస్తే, మరి అభ్యంతరాలు చేస్తే మరి వేరే ఇతర మతస్థులకు ఇబ్బంది కలుగుతాయని చెప్పేసి గత 4-5 సంవత్సరాలుగా మేము చూస్తా ఉన్నాం. అయితే కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే దేవాలయానికి మూలము అర్చకుడు. అర్చకుడు నుండి ఈ దేవాదాయ శాఖలో పనిచేస్తున్న అటెండర్, స్వీపర్ వరకు, ఏఈఓ, ఈఓ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడుతూ దేవాదాయ శాఖ యొక్క విలువను, ఈ గౌరవాన్ని, ఆ యొక్క భక్తిని కూడా భ్రష్టు పట్టించేది వీళ్ళే. కాబట్టి ఎక్కడ ఉన్న దేవాలయ పూజారికి దేవుడు అంటే భయం లేదు, ఆ దేవాలయ పూజకి తాగినా తిన్న అవసరం లేదు, ఆ దేవాలయ పూజారికి అసంఖ్య కార్యక్రమాలతో సంబంధం లేదు. కేవలము అక్షరాభ్యాసం చేయాలా, ఇట్లా కింద కొట్టాలి, పైసలు తీసుకోవాలి. ఇది ఇంత దారుణమైన పరిస్థితి. ఈ విషయాన్ని ఎప్పుడైతే ఈవో గారు చెప్పినామో అక్కడ కెమెరాలు ఏర్పాటు లేవు. మరి రోజుకు 5,000 నుంచి 10,000 రూపాయలు ఒక్కొక్క పూజారి సంపాదిస్తున్నాడు. మరి దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఆదాయం వస్తలేదు, దేవాదాయ శాఖ ఆదాయం వస్తలేదని చెప్పేసి లడ్డుకు 50 రూపాయలు పెంచిన ఈవో గారు మరి రోజు 5,000 రూపాయలు సంపాదిస్తున్న పంతులపై ఎందుకు దృష్టి సారించట్లేదు మాకు అది అర్థమైతలేదు. ఎందుకంటే ఒక్కొక్క పంతులకు ఇవ్వద్దా అంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, అయ్యగారికి ఇవ్వాల్సిందే. కానీ దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఒక్కొక్క అర్చకుడికి 40,000, 50,000, 80,000 నుంచి 85,000 రూపాయలు, 1,00,000 రూపాయల వరకు జీతాలు తీసుకుంటున్న అర్చకులు మరి ఏ విధంగా మరి చేయి చెప్తారో మాకు అది అర్థమైతలేదు. ఇక్కడ ప్రధానంగా సమస్య ఏంటంటే దేవాదాయ శాఖ నడుస్తున్న ఏదైతే ఉందో ఇది ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో నడవట్లేదండి. ఇది పూర్తిగా హిందువులు భక్తితో, ఆ దేవుడిపై భక్తితో హుండీలో ఇచ్చే ఆదాయము, వాళ్ళు ఇచ్చే చందాల ద్వారానే దేవాదాయ శాఖ నడుస్తుంది. అదంతా కూడా క్రోడీకరించి ఒక చోట చేసి డబ్బుల ద్వారా ఈ దేవాలయం నడుస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా హిందువులకు, సనాతన ధర్మానికి కట్టుబడి ఉండాలి, సంస్కృతి సాంప్రదాయ కట్టుబడి ఉండాలి. ఎందుకంటే హిందువులు ఇస్తున్న డబ్బు ఇది ఏ ముస్లిమో, క్రైస్తవుడో లేదో ప్రభుత్వం ఇవ్వట్లేదు. కాబట్టి కేవలం ప్రభుత్వము దీని వ్యవస్థ నడిపించడానికి తప్ప జీతాలు ఏ ప్రభుత్వం ఇవ్వదు. ఏ రూపాయన కూడా దేవాదాయ శాఖ నుంచి ఇస్తుంది. కాబట్టి ఆ దేవాదాయ శాఖ నిబంధనలు ఉన్నాయి, ఆ యొక్క ఆచారాలు, వ్యవహారాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి. ఈ యొక్క సాంప్రదాయాలకు తుంగలు తొక్కుతూ ఈ ప్రధానంగా మేము చూసినట్టయితే గత 4-5 సంవత్సరాలుగా మాకు వచ్చిన సమాచారము పోలీసుల ద్వారా, ఈ యొక్క రెవెన్యూ శాఖ ద్వారా, స్థానికుల ద్వారా, స్థానిక ప్రెస్ మీడియా ఇచ్చిన ద్వారా, స్థానిక నాయకుల ద్వారా ఒక ఫైల్ తయారు చేసినాం. ఇది పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఒక అర్చకుడు, ప్రధాన అర్చకుడు అని చెప్తారు, అతని పేరు సంజీవ్ కుమార్ శర్మ గారి పేరు 2007లో పిటా యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ అనే వ్యభిచారం కేసు సంబంధించిన కేసు ఉంది. ఆ కేసు అట్లనే ఉన్నది. దాని తర్వాత హైకోర్టు వెళ్ళినారు, అక్కడ వెళ్ళినారు అని చెప్పారు. అది దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఉంది. అదేవిధంగా 2017లో ఉత్సవమూర్తిని ఉరిదాటించారు వీళ్ళు. ఈ ప్రధాన అర్చకుడు ఇంకొక పరిచారిక ఇద్దరు కలిసి ఉత్సవమూర్తిని ఇది మేము చెప్తున్నది కాదు. 2016, 2017లో ఈ యొక్క బాసరలకు సంబంధించిన ఈనాడు పత్రిక రాసిన కథనం అండి ఇది. ఇవన్నీ అవాస్తవాలు అని చెప్పేసి కూడా మాట్లాడారు. అంటే ఈ పత్రికలు కూడా ఏమైనా ఫేక్ అనుకుంటారా మీరు, లేకపోతే మీరేమైనా ఇది చేసిరా, లేకపోతే అందుకే ఆ సంవత్సరంలో వచ్చిన డేట్లు, టైముతో పాటు ఈ ఉత్సవమూర్తి సరస్వతి ఊరుదాటిచ్చారు. ఇది పేపర్ ఇక్కడ స్థానిక రాసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాస్తవాలు కాదంటే పేపర్ కటింగ్స్ వాళ్ళు పంపించడం జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారము ఈ పేపర్ కటింగ్స్. అదేవిధంగా ఉత్సవమూర్తి తీసుకుపోయిన వ్యక్తికి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు అదే అర్చకుడి యొక్క బీరువాలో 434 గ్రాముల వెండి బిస్కెట్ మరి దొరికింది. దానిపైన కూడా కేసులైనని చెప్పారు. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గర ఉన్నది. అదేవిధంగా సరస్వతి మాత విగ్రహం దొరికిందని చెప్పి మళ్ళా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ ని క్లియర్ చేసింది ఎవరంటే అక్కడ ఉన్న సుశీల అనే స్టోర్. ఈ యొక్క వస్తువులు ఏదైనా సరే దేవాదాయ శాఖకు సంబంధించిన వస్తువులు, హారతి పల్లెం నుంచి చివరి చెంచా వరకు ఆమె తీసుకున్న స్టోర్ సంబంధించిన వాళ్ళు చేశారు. దానికి సంబంధించి అప్పుడే బాసరకు సంబంధించిన బయట వాళ్ళు అబద్ధం చెప్పొచ్చు, కానీ బాసర గ్రామస్తులు ధర్నా చేశారు. అర్చకుడి పైన, ప్రధాన అర్చకుడి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి.
అదే విధంగా నిత్య వివాదం విచ్చలవిడితనం ఒక ఆర్టికల్ వచ్చింది. ఎందుకంటే బాసర పుణ్యక్షేత్రంలో ప్రధాన అర్చకుడికి దేవి లాడ్జ్ ఉంటది 4-2225-227 అనే హౌస్ నంబర్ తో వాళ్ళ కుటుంబ సభ్యుల పేరుతో నిర్వహణ చేస్తారు. దాంట్లోనే వ్యభిచారం నడుస్తుందని చెప్పేసి కేసులు కూడా జరగడం జరిగింది. ఇది పేపర్ లో వచ్చిన పత్రికనే ఆ రోజు వచ్చిన పేపర్ ఆర్టికల్ అండి. తర్వాత బాసర కమిషనర్ గారు దృష్టికి పోయింది, చేయడం జరిగింది. బాసర సస్పెండ్. ఇది ఎఫ్ఐఆర్ కాపీలు. ఈ 3 ఎఫ్ఐఆర్ కాపీలు 2007లో ఒక కేసు, 2017లో ఒక కేసు, ఇప్పుడు మొన్న మళ్ళీ 2025లో ఎఫ్ఐఆర్ అయింది. అదే విధంగా ఈ ప్రధాన అర్చకుడిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎంత దారుణం అంటే క్రిమినల్ కేసులు గాని, అసాంఘిక కార్యకలాపాలు గాని, అతను మద్యపానం గాని, వ్యసనపరుడు గాని, జూదపరుడు గాని అతను గనక ఉంటే ఆ యొక్క అర్చకుడికి దేవాలయంలో అర్చకుడిగా హక్కే లేదు. ఎండోమెంట్ యాక్ట్ చెప్తున్నది. ఆ అర్చకుడు స్థానిక దేవత యొక్క ఆగమ శాస్త్రంలో పూర్తిగా ప్రావీణ్యుడే ఉండాలి, ఆగమ శాస్త్రం తెలిసిన వాడే ఉండాలి, వ్యసనాలు ఎటువంటి వ్యసనాలకు ఉండదు, అతనికి ప్రైవేటు వ్యాపారాలు ఉండకూడదు. కానీ గత 15-20 సంవత్సరాలుగా అతను ప్రైవేటు వ్యాపారం చేస్తున్న నిమ్మకు నేరెత్తినట్టు కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారు అధికారులు. ఈ విధంగా పరిస్థితి ఉంది. అదే విధంగా అతనికి బైండ్ ఓవర్ కేసు ఉంది. ఈ 3 కేసులు ఉన్న తర్వాత మే నెలలో 2020లో అతను బైండ్ ఓవర్ చేయడం జరిగింది. నేను చెప్తున్నా దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలు 2017లో ఒకటి, 2025లో ఒక ఎఫ్ఐఆర్ కాపీ వచ్చింది. బైండ్ ఓవర్ కాపీ కూడా మన దగ్గర ఉన్నది. అయితే ఈ విధంగా ఒక ప్రధాన అర్చక దేవాలయంలో పూజ చేస్తున్న వ్యక్తే క్రిమినల్ కేసు నుండి అభియోగాలు మోపుతూ బైండ్ ఓవర్లు అవుతున్న వ్యక్తిని ఇప్పటి వరకు ఎందుకు ఉంచారు? ఇది ఒక ప్రధానమైన విషయం. ఇక్కడ చాలా మంది కొన్ని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. దాంతో పాటు ఇప్పుడు ఎవరైతే మీ హిందూ బంధువులు ఎవరైతే వచ్చినా ఒక్కొక్క ఆర్గనైజేషన్ నుంచి మీరు వచ్చి రావడం జరిగింది. సో మెయిన్ గా ప్రక్షాళన చేస్తాము అని చెప్పేసి మీరు మాట్లాడుతా ఉన్నారు. ఎవరైతే అర్చకుడితో పాటు ప్రధాన అర్చకుడి వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇవాళ చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. ఎందుకంటే మొన్న బాసర్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుంటే తాగుబోతులకు సపోర్ట్ చేస్తూ కొంతమంది అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ధర్నాలో కూర్చొని తాగుబోతులకు వత్తాసు పలికినారు అని చెప్పేసి కూడా వీడియో స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో దీనికి ఏం చెప్తారంటే అంటే ధర్మాన్ని కాపాడాల్సిన వాళ్ళే ఇలా ఈ ధర్మానికి ఎదురుగా పోతా ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో వీళ్ళ గురించి ఏం చెప్తారు? ఎవరైతే ఈ పూజారి ఉన్నాడో అతని పేరు నవీన్ శర్మ అని తెలిసింది మాకు. వేదపట్నం చేయాల్సిన పూజారి వేదపట్నం చేయకుండా అతనికి తాగుబోతులతో నేను పని అని అడుగుతా ఉన్నాం. తాగుబోతుల్ని క్షమించండి సారీ అని చెప్పి చెప్తుంటే సిగ్గున్నదా అని అడుగుతున్నాం. ధర్మం గురించి పని చేస్తున్నవా, నువ్వు బ్రాహ్మణి వాళ్ళు తాగుబోతుల సపోర్ట్ చేసేవాడు అడుగుతా ఉన్నాం. దిష్టి బొమ్మ దానం చేస్తే ప్రైవేట్ కార్యక్రమంలో ఎటువంటి ఎండోమెంట్ ప్రకారము అతను ఎటువంటి ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనకూడదు, కనీసం పూజ చేయకూడదు బయట వెళ్ళి. అట్లాంటిది ఒక తాగుబోతులు ధర్నా చేస్తున్న ధర్నాకు, హోటల్ వాళ్ళ ధర్నాకు ఇతను వెళ్ళి అతను వాళ్ళ పక్కన నిలబడతాడు నవ్వుకుంటా. దాంట్లో అక్కడ అతనితో పాటు ఇంకొక ఇద్దరు కూడా అతనికి వత్తాసు పలికిన పరిస్థితి ఉంది. సో ధర్మం గురించి ఇలా అసలు ఏం మెసేజ్ చెప్దాం అనుకుంటున్నారు? ధర్మం అనేది ఎక్కడ ఈ బాసర దేవస్థానంలో ఈ ప్రధాన క్షేత్రం లేదంటే ప్రధాన అర్చక నుండి ఉన్న అర్చకులందరూ కూడా ఏదో రకంగా ఏదో విషయంలో ఈ భూములు అమ్మే కార్యక్రమాల్లో కావచ్చు, లేదంటే ఆ యొక్క దేవాదాయ శాఖకి సంబంధించిన సోలార్ ప్లాంట్ కూడా అవినీతి జరిగిందని చెప్పేసి మాకు దృష్టికి వచ్చింది. దానికి సంబంధించిన డేటా పెడతాం. పరిస్థితి ఏంటంటే దేవాదాయ శాఖలో పనిచేస్తున్న అర్చకులను కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రతి చోట లడ్డు పులిహోర నుంచి చెప్పుల వరకు అవినీతి జరుగుతున్నది. మేము ఇటు విషయాన్ని మేము చాలా రోజులుగా ఆపి ఎందుకు చెప్తున్నామంటే ఏదైతే మన బాసరలో తాగుబోతుల విషయంలో ఘటన జరిగిందో ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు, వాళ్ళకి సమాధానం లేదు. వెంటనే ఇట్లాంటి ఈ తప్పుడు దేవాదాయ శాఖని భ్రష్ట విధంగా సాంప్రదాయాలు సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బ్రాహ్మణులే మరి తప్పుడు వ్యక్తులు క్రిమినల్ కేసుల్లో పెట్టడం ఇది తప్పు. అది ఏమైనా సరే కోర్టు ద్వారా మేము వెళ్తాం. ఆ హైకోర్టులో మేము వెళ్ళిన రిట్ పిటిషన్ వేస్తాం. దీనికి సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలా. ఈవో గారికి లాస్ట్ టైం ఇచ్చి ఉన్నాము. బాసర గార్మెంట్ టెండర్ రద్దు చేయమని చెప్పి కూడా ఇచ్చి ఉన్నాము. ఇప్పటివరకు అటువంటి చర్యలు లేవు. కాబట్టి దీనికి సంబంధించి ఏమున్నా కూడా మేము వెంటనే అధికారులకు మేము ఇచ్చి దీనిపైన చర్యలు తీసుకొని ముందుకు పోవాల్సింది కోరుతున్నాం. మొత్తానికి ఒక 15 రోజుల వరకు టైం తీసుకోవడం జరిగింది. ఒకవేళ అప్పటి వరకు ఫుల్ఫిల్ కాకపోతే ఏవైతే మీ డిమాండ్స్ ని వాళ్ళు నెరవేర్చకపోతే ఎప్పుడు రాబోతా ఉన్నారు హిందూ సంఘాలతో? ఒక నెలలో 50 నుంచి 60 సంఘాలకి ఇట్టి మెసేజ్ పూర్తిగా చెప్పడం జరిగింది. ఈ పూర్తి సంఘాల్లో ఇక్కడ ఉన్న చాలా బ్రాహ్మణులు కులం ఫీలింగ్ బాగా చూపెడతారు. ఎండోమెంట్ యాక్ట్ లో ఈర్ష్య, అసూయ, ద్వేషం ఉండకూడదు అనేది వాళ్ళకి ఇచ్చిన 6 సమస్యల్లో ఈర్ష్య, అసూయ, ద్వేషం ఉండదు. అంటే తక్కువ కులము ఎక్కువ కులం అనే కులాల ప్రవేశించింది కాబట్టి ఇట్లాంటి సమస్య కూడా మాకు వచ్చింది. ఈ వీటన్నిటిపైన 50 నుంచి 60 సంఘాలు ఇది హిందూ రాష్ట్ర సమన్వయ సమితి మరి హిందూ జేఏసీ ఆధ్వర్యంలో ఒక నెల లోపల కనుక చర్యలు తీసుకోపోతే మళ్ళీ మేము వందలాదిగా వస్తాం, ఇక్కడ తిష్ట వేసి కూర్చుంటాం. వాళ్ళని తొలగించే విధంగా వరకు ఇక్కడ జరగమని చెప్పేసి చెప్తాను. ఇది మొత్తానికి బాసర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. అంటే ఎట్లా ఉంది బాసరలో, ఏ రకంగా అవినీతి రాజ్యం వెళ్తా ఉంది,